ప్రతి నెల 3వ శనివారం మనం చేస్తున్న ఈ కార్యక్రమంలో ఈ నెల విజయనగరంలో అటల్ మోడీ సుపరిపాలన యాత్రలో భాగంగా పట్టణంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, చైర్మన్లు పాల్గొన్నారు. చాలా మంది అనుకున్నారు వెంకయ్యనాయుడు గారు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు కదా, ఆ మంత్రి పదవికి రాజీనామా ఇస్తే బాధపడతాడేమో అనుకున్నారు. నేను వాళ్ళందరికీ చెప్పాను, నేను మా అమ్మ నా చిన్నప్పుడు 13వ నెలలో గేదె ఊరు చనిపోయింది. చిన్నప్పుడు అమ్మను కోల్పోయాను నేను. ఆ తర్వాత రాష్ట్రీయ స్వయం సంఘంలో అఖిల భారత విద్యార్థి పరిషత్లో చేరి భారతీయ జనతా పార్టీలో పైకి వచ్చి ఇంకా తండ్రిలాగే నా పార్టీకి వచ్చింది. శ్రీకాకుళం దూరంగా ఉంటాయి కాబట్టి రావడం తక్కువగా ఉంటుంది, రారని కాదు తక్కువగా ఉంటుంది. నేను ఈసారి విజయనగరం వస్తానని చెప్పాను. విజయనగరం చాలా మంచి జిల్లా. ఈ జిల్లా నుంచి అనేక మంది ప్రముఖులు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారు, దేశ రాజకీయాల్లో ఉన్నారు. కంటిన్యూ పెట్టుకోవాలి. చాలా మంది అనుకున్నారు వెంకయ్యనాయుడు గారు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు కదా, ఆ మంత్రి పదవికి రాజీనామా ఇస్తే బాధపడతారు.